హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ అయింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేస్తున్నారు. అవి ఏంటంటే గేమ్ చేంజర్ నిర్మాణం అనేది దిల్ రాజు గారు చేయలేదు, ఆ ప్రొడక్షన్కి దిల్ రాజు గారికి సంబంధం లేదు, ఇదంతా కూడా మెగాస్టార్ చిరంజీవి గారే ఉండి ఈ చిత్రాన్ని వీళ్ళ ద్వారా నిర్మించేలా చేసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారని, అందుకే ఈ పుష్ప చిత్రం ఏదైతే రీలోడెడ్ వర్షన్ రిలీజ్ కానుందో దానికి రిక్వెస్ట్ చేసింది చిరంజీవి గారు, కాజ్ ఇదే అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అంటే ఇది ఒకటి వినపడతా ఉంది చిరంజీవి గారు ఎక్కడ వచ్చింది, సో అవి నేను ఒకసారి డిస్ప్లే మీద స్క్రీన్ షాట్ చేసి రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఒకసారి చూపెట్టిన అది పర్లేదు. అంటే ఎక్కడ వచ్చింది? ది బేసిక్ ఫేస్బుక్లో కామెంట్ సెక్షన్లో రాసిన టాపిక్ ఏంటన్న వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇందులో ఖచ్చితంగా దిల్ రాజు గారి నిర్మాణం లేదు, దిల్ రాజు గారి పేరు వాడుకున్నారు. పేరు వాడుకొని అంటే డిస్ట్రిబ్యూటర్స్ మెగా ఫ్యామిలీకి సంబంధించింది అయితే తీసుకోరు, అందుకే దిల్ రాజు గారిని నిర్మాణంలో భాగం చేసి ఆయనకి డిస్ట్రిబ్యూషన్ తరపున కొంచెం మంచి పేరుంది కాబట్టి దాన్ని వాడుకొని రిలీజ్ చేశారు చిత్రాన్ని అని. ఇది నేను కూడా విన్నాను. వాళ్ళ వెర్షన్ ఏంటంటే యాక్చువల్గా గేమ్ చేంజర్ సినిమా వీళ్ళదే మెగా కాంపౌండ్ నుంచి వచ్చింది. నెంబర్ 1, మెగా కాంపౌండ్ నుంచి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్లు కొనరు, కొన్నా కూడా షేర్లు మాట్లాడుకుంటారే తప్ప అవుట్ రేట్ ఇవ్వరు. ఎందుకంటే గతంలో వాళ్ళకి ఆచార్య అండ్ అలాగే బోలా శంకర్తో చాలా పెద్ద అనుభవాలు ఉన్నాయి. సో ఇది కూడా మెగా కాంపౌండ్ వచ్చినట్టే ఫస్ట్ వాళ్ళు కొనరు, ఒకవేళ కొన్నా కూడా మాకు వెనక్కి ఇచ్చేయండి అని గోల చేస్తారు ఇన్ కేస్ ఏమైనా తేడా కొడితే. అదే దిల్ రాజు గారిని ముందు పెట్టేసామనుకోండి, చిల్లర వీళ్ళు ఇచ్చిన దిల్ రాజు గారి పేరు చెప్పిన ఆయన అది అడిగే ఇది ఎవరికి లేదు డిస్ట్రిబ్యూటర్స్కు. దిల్ రాజు గారు మాకు వెనక్కి ఇవ్వండి అని ఆయన ఎప్పుడు ఎవరు అడగల, ఇప్పటిదాకా ఎవరు గొడవ చేయలే మోస్ట్లీ. సో అందుకు ఈయన పేరు వాడారు అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. అది మేబీ అది చూసి ఈయన ఏమన్నా కామెంట్ చేసి ఉండొచ్చేమో. బట్ అట్లాంటిదని నేను ఏమో అనుకోను. అంత ఖర్చు పెట్టి తీయాలనుకుంటే వాళ్ళే కొనిదెల ప్రొడక్షన్సే వేసుకోవచ్చు, లేదా అంజనా ప్రొడక్షన్స్లో నాగబాబు గారే డీల్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు డీల్ చేస్తే ఇది వైసీపీని టార్గెట్ చేసినట్టుంది సినిమా అన్న విమర్శలు వస్తాయి కాబట్టి దిల్ రాజుని పెట్టారని అని అన్నా. దిల్ రాజు గారైనా ఎందుకు వైసీపీని టార్గెట్ చేస్తాడు? ఆయన కూడా ఒక సినిమా నిర్మాత, ఆయనకు 2 రాష్ట్రాలు కీలకమే డిస్ట్రిబ్యూషన్ రంగంలో. ప్రతి సినిమాని ఇక్కడ రిలీజ్ చేసుకోవాలి, అక్కడ వ్యాపారం చేసుకోవాలి. అక్కడ వ్యాపారం చేసుకోవాలనుకున్నప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మెప్పించేలాగా ఆయన పనితీరు ఉన్న 5 ఏళ్లకే ఒకసారి ఈ డిస్ట్రిబ్యూటర్ రంగమో ఈ నిర్మాణ రంగం అయిపోదు. ఈయన జీవితకాలం నిర్మాత. ఏమో నెక్స్ట్ ఇంకో వాళ్ళ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఈయనకి ఏమన్నా అడ్డంకులు ఉండే అవకాశం కూడా ఉండొచ్చుగా, చెప్పలేం. సో అట్లాంటి నిర్ణయాలు అయితే దిల్ రాజు తీసుకోడు బేసికలీ. ఈ సినిమా నా ఉద్దేశం ప్రకారంగా అయితే వాళ్ళు ఏదైతే కథ అనుకున్నారో దాని ప్రకారంగానే తీసుకున్నారు. అండ్ దిల్ రాజు గారి ముఖ్య ఉద్దేశం అయితే వీళ్ళని టార్గెట్ చేయాలని ఇబ్బంది పెట్టాలనో కాదు, ఓ సినిమాని సినిమాలా చూడండి అండ్ ఇది వ్యాపారం చేసుకోవడం. ఇప్పుడు ఇన్ కేసు అదే గేమ్ చేంజర్ ఇంకెవరన్నా చేసినా కూడా ఈయన డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా, యాజ్ ఎన్ ఎగ్జిబిటర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి సో ఆయన సినిమాని సినిమాలానే చూస్తారని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళు అనుకున్న ప్రకారంగా అయితే వెనకాల వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేది ఐ డోంట్ నో. మెయిన్గా వాళ్ళు అనడానికి గల దానికి చెప్పుకొచ్చారంటే ఎప్పుడు కూడా దిల్ రాజు గారు ఇలాంటి ఒక కాంబినేషన్ని సెట్ చేసి సినిమా చెయ్యాలి అనేది ఎప్పుడు ఇలాంటిది పట్టలేదు అని అయితే వాళ్ళు చెప్పుకున్నట్టు. సో ఇప్పుడు వాళ్ళు పాస్ చేసిన ఎలిగేషన్ ప్రకారంగా నిజంగా మెగా కాంపౌండే ఉండి దిల్ రాజు గారిని పేరు పెట్టి నడిపించారు అంటే ఖచ్చితంగా ఇది ఫ్లాప్ అయ్యే సినిమా అని వాళ్ళకి తెలిసినట్టేగా. అంటే ఎందుకు దిల్ రాజు గారి పేరు పెట్టారనే దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అందరూ కొంటారు కాబట్టి అనే అంశం వినపడుతోంది ప్రధానంగా. అండ్ ఆ రిటర్న్ అడగరు బేసికల్, అదే అంటున్నా. అంటే ఖచ్చితంగా రిటర్న్ అడగరు అనే ధైర్యంతో దిల్ రాజు గారి పేరు పెట్టారు అంటే ఖచ్చితంగా ఇది ఫ్లాప్ అవుతుందని కూడా వాళ్ళకి అనిపించే ఉండొచ్చుగా మేబీ. అయితే ఇక్కడ ఇంకో కామెంట్ ఉంది. శంకర్ గారు మొదటి నుండి తనతో పనిచేస్తున్న మంచి రైటర్స్ను కోల్పోవడం ఇటీవల కాలంలో ఆయన సినిమాలపై ప్రభావం చూపుతుంది అంటున్నారు. టెక్నికల్గా ఎంత అప్డేట్ అయినప్పటికీ కథలో సోల్ లేదని కూడా వాళ్ళు కామెంట్ చేసుకొచ్చారు. ఓకే, ఇది సెగ్మెంట్ పక్కన పెడితే
ఇప్పుడు ఈ దిల్ రాజు గారి విషయానికి వస్తే మీరు అంటున్న దాని ప్రకారం అయితే ఖచ్చితంగా నిర్మాణం దిల్ రాజు గారిది, మీరు పక్క ఆయనదే. ఆయన అంత కాన్ఫిడెంట్ ఏంటి, ఆయన దగ్గర డబ్బులు లేవా ఏంటి? ఇక్కడ ఆయనకు అవమానం చేస్తున్నట్టుంది ఇది. లేదు లేదు అట్లా ఆయన బంగారం లాగా తీసుకుంటాడు సినిమా. హీ కెన్ రిలీజ్ ఓవరాల్గా హ్యాపీగా. ఆయనకు బోల్డ్ అని థియేటర్స్ ఉన్నాయి. పైగా ఇప్పుడు టీఎఫ్డిసి చైర్మన్గా ఆయనకంటూ కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. హ్యాపీగా చేసుకుంటాడు. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు భరత్ అనే నేను మూవీకి రెఫరెన్స్గా ఉన్నాయని, భరత్ అనే నేను 2 చూసినట్లుందని కొంతమంది అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాకి సంబంధించి ఒక బయోపిక్ లాస్ట్ 2019 to 2024 వరకు ఒక బయోపిక్ 5 yearsకి సంబంధించి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంతా కూడా ఆంధ్ర రిలేటెడ్గా ఉన్నాయి. ఇది ఎవరిని మెప్పించడానికి, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినట్లుగా, దీంట్లో కించపరిచినట్టుగా సీన్స్ క్రియేట్ చేసి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని మెప్పించే ప్రయత్నం యాజ్ ఎ ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారు అనుకుంటే? ఇక్కడ దిల్ రాజు అనే క్యారెక్టర్ని పక్కన పెట్టేసాడు. అంటే ఆయన ముందు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఈ కథ గురించి మాట్లాడుకుంటే అవుట్ అండ్ అవుట్ డబ్బు లేని రాజకీయం అనే నినాదం ఆయనే తీసుకొచ్చాడు. గతంలో ఆయన 30 ఏళ్ళు నేను సీఎంగా ఉంటానని ఆయన చెప్పాడు. జరిగిన సిట్యువేషన్స్ని అటాచ్ చేసే ఈ సినిమా తీశారని ఖచ్చితంగా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇది వీళ్ళ మెప్పు పొందాలని వాళ్ళ మెప్పు పొందాలని తీసేనట్టుగా ఉంది. వైసీపీని విమర్శించాలని తీసినట్టుగా ఉంది అంటున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎక్కువ ఆనందిస్తున్నారు. హ్యాపీగా చెప్పాలంటే వాళ్ళు బాగా ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఇంత కష్టపడి 500 కోట్లు పెట్టి తీసినది నీరు గారిపోయిందా, ఎవరికి రీచ్ అవ్వలేదు అని. బట్ 500 కోట్లు వర్తేనా? అది వర్తేనా అంటే ఇష్టమే. చూసినప్పుడల్లా భారీతనం ఉంది కదా. అంటే తెలుస్తుందా 500 కోట్లు బడ్జెట్ అని? ఆ బంగారంలా తెలుస్తుంది. ఇంకెక్కువ పెట్టినా ఆశ్చర్యం లేదు. ఆ పాటలకి సెట్స్కే కనబడుతుంది, దాంట్లో ఖర్చు కనబడుతుంది. బంగారంలా పెట్టారు. ఇంకా పాప మా హైరానా సాంగ్ తీసేశారు కదా, దాని బదులు ఈ జరగండిని జరిపేసినా బాగుండేది. ఆ హైరానా ఉంచి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్గా మ్యాచ్ అయ్యే సాంగ్ అది, మెలోడీ సాంగ్, అది మ్యాచ్ అవుతుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్కి. సో ఏదో తీశారు అంత, దానికంటే ఇది భారీ ఖర్చేమో, అది మొత్తం సీజీ వర్క్, అందుకే తీసుంటారు. బట్ వర్త్ అంటే వాళ్ళ ఇష్టం, మన ఇష్టం. ఇప్పుడు పెళ్ళి 10 కోట్లు పెట్టి చేసినా గ్రాండ్గా ఉంటుంది, 100 కోట్లు పెట్టి చేసినా గ్రాండ్గా ఉంటుంది. ఎన్ని కోట్లైనా పెట్టుకొని చేసుకోవచ్చు. సినిమా కూడా అంతే, మన ఇష్టం, ఎన్ని కోట్లైనా పెట్టి తీయచ్చు. వర్త అంటే అది వాళ్ళకి తెలియాలి, దేన్ని నమ్మి పెట్టుకున్నారు ఇంత ఇది అని. సరే ఓకే, ఇప్పుడు ఓవరాల్గా దిల్ రాజు గారికి సంక్రాంతి కలిసి వచ్చినట్లేనా? బంగారంలా కలిసి వచ్చింది. సంక్రాంతికి వస్తున్న సినిమా ఉందిగా, ఓహో అట్లా అంటున్నారా? శుభ్రంగా కలిసి వచ్చింది. ఇంకా చెప్పాలంటే దిష్టిపోయింది గేమ్ చేంజర్తో. బంగారంలా కలిసి వచ్చింది ఆయనకి. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి వరకు నెలకో సినిమా కూడా భారీ సినిమా ప్రొడ్యూస్ చేసే డబ్బులు తీస్తుంది అది. ఎందుకంటే కుటుంబ సమేతంగా అందరూ సంక్రాంతికి వెళ్ళే సినిమా సంక్రాంతికి వస్తున్నామే అవుట్ అండ్ అవుట్గా. మాస్ మొత్తం డాకు మహారాజులో ఉంటారు. దాన్ని కూడా ఈయన ఏదో పంపిణీ చేస్తున్నాడని విన్నా. ఐ డోంట్ నో హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ, బట్ ఓవరాల్గా అయితే బంగారంలో డబ్బులు వస్తాయి. అంటే ఎందుకు ఈ మాట వాళ్ళు అంటున్నారంటే, ఇంకొకటి వినపడింది గట్టిగా, ఏదైతే రీలోడెడ్ వర్షన్ ఉందో పుష్పది, అది 17th యాక్చువల్లీ 11th ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది, బట్ 17th పోస్ట్ పోన్ అయింది. మెగాస్టార్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది, దాని ద్వారానే అయిందని ఒక వార్త వినపడింది. అంటే మెగాస్టార్ గారు రిక్వెస్ట్ ఎప్పుడు దేనికి సంబంధించి చేయరు, బట్ చరణ్ గారికి సంబంధించి ఏ సినిమాలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వరు, స్వతహాగా వదిలేస్తారని కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చరణ్. బట్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే దానికి రీజన్ కూడా ఇదే ఉంటుందని కొంతమంది భావించారు. ఆయన ఇన్వాల్వ్ అయ్యి క్షమాపణ చెప్పి నన్ను ప్లీజ్ బాబు అని రిక్వెస్ట్ చేసినట్టుగా అయితే ఎక్కడా లేవు రికార్డ్స్. లేదు, బట్ కొంతమంది మాట్లాడుతున్నారు, నేనైతే ఎక్కడ వినలేదు. బట్ ఒకరు రిక్వెస్ట్ చేసినంత మాత్రాన, ఒకరు థీమ్ అన్నంత మాత్రాన పుష్ప జరగాల్సిన పనేం లేదు. దానికి ఏంటంటే వాళ్ళు అనుకున్నారు సంక్రాంతికి ఇప్పుడు 10th సినిమా రిలీజ్ అయింది, దాన్ని 11th తీయడానికి ఉండదు. దాని రిజల్ట్ని బట్టి థర్స్డే రోజు దాన్ని తీస్తారు, ఫ్రైడే నుంచి వేరే వస్తాయి. ఈ 11th రిలీజ్ చేసుకుంటే 10 థియేటర్లు ఉంటే, నువ్వు 17th వస్తే నీకు 110 థియేటర్లు వస్తాయి. ఆ కాన్ఫిడెంట్ అంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అని జరుపుకుంటారు అంతే, అంతకుమించి బిజినెస్ పరంగా. అంతకుమించి ఇప్పుడు ఒక సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది అంటే దాని తర్వాత రోజు వచ్చినా సరే ఆ నెగిటివ్ టాక్ 1 వీక్ వరకు ఉంటానే ఉంటుంది. వీళ్ళు ఈ థియేటర్స్తోనే ముందుకెళ్ళాలి. కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచిస్తే మార్చుకున్నారనుకో, ఇప్పుడు దీని థియేటర్స్ ఇటు కలిసి వస్తాయి. సో అవి ఇంకా పెంచుకొని నీట్గా ఆడుకుంటారు. ఆ 2000 కోట్లు ఈజీగా ఇంకా తొందరగా వస్తాయి. ఇప్పుడు ఓవరాల్గా అంతే దీనికి మించి కాంట్రవర్షియల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదంటే వీళ్ళని రిక్వెస్ట్ చేసినంత మాత్రాన వీళ్ళు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.